ఇచ్చారంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది పాలినామియలో అని అడిగారు. సో పాలినామియల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? పాలినామియల్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బి అని ఉంది కదా, ఇక్కడ ఎక్స్ని వేరియబుల్ అని తీసుకుంటాం. దీని పవర్లో నాకు నాన్ నెగిటివ్ ఇంటీజర్ అనేది ఉండాలి. నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే అసలు ఇంటీజర్ అంటే జీరో వాల్యూ, ఆల్ పాజిటివ్ వాల్యూస్, ఆల్ నెగిటివ్ వాల్యూస్. మరి నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే నెగిటివ్ వాల్యూస్ అనేవి రావు, ఓన్లీ ఈ వాల్యూస్ మాత్రమే వస్తాయి. ఇలా వస్తే నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటారు. పాలినామియల్లో ఉన్న వేరియబుల్కి ఎక్స్పోనెంట్ ఉంటుంది కదా, ఎక్స్పోనెంట్కి నాన్ నెగిటివ్ ఇంటీజర్ వస్తే అది పాలినామియల్, లేకపోతే కాదు. ఈ కండిషన్ బట్టి మనం ఈ 4 ఆప్షన్స్ అనేవి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చాడు? 2x² - 3x + 5. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2x² - 3 × x ఇన్వర్స్. ఇది ఏ ఫార్ములాలో ఉందంటే A 1 = 1/a అనే ఫార్ములాలో ఉంది. 1/a అంటే ఏంటి? 1/x. దీన్ని ఎలా రాసుకోవచ్చు? A ఇన్వర్స్ అంటే x ఇన్వర్స్ అని రాసుకోవచ్చు, +5. ఇక్కడ మనకి వేరియబుల్ అనేది x, ఇక్కడ ఈ వేరియబుల్కి ఎక్స్పోనెంట్ అనేది 2 వచ్చింది, ఈ వేరియబుల్కి -1 వచ్చింది, అంటే నెగిటివ్ ఇంటీజర్లోంచి వాల్యూ వచ్చింది. కాబట్టి మనకి ఇది పాలినామియల్ కాదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్లో ఏమిచ్చారు? x² + xy + y². ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, x అనే వేరియబుల్ ఉంది, y అనే వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్స్కి పవర్ అనేది చెక్ చేద్దాం. xకి పవర్ ఎంత ఉంది? 2, అంటే అది నాన్ నెగిటివ్ ఇంటీజర్. ఇక్కడ xకి పవర్ ఎంత ఉంది? ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, అది నాన్ నెగిటివ్ ఇంటీజరే. yకి పవర్ ఏమీ లేకపోతే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు, అది కూడా నాన్ నెగిటివ్ ఇంటీజరే. ఇక్కడ y అనే వేరియబుల్కి పవర్ ఎంత ఉంది? 2 అనేది కూడా నాన్ నెగిటివ్ ఇంటీజరే. అంటే ఇవన్నీ ఈ పాలినామియల్లో వేరియబుల్స్ కొన్న పవర్స్ అన్నీ నాన్ నెగిటివ్ ఇంటీజర్లోకి వస్తున్నాయి. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? పాలినామియల్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఈ 4 ఆప్షన్స్లో ఏది పాలినామియలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. పాలినామియల్ అని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏం తెలుసు? మనకి ఏదైతే పాలినామియల్లో వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ అనేది నాన్ నెగిటివ్ ఇంటీజర్ అవ్వాలి. నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే ఇంటీజర్లో ఉన్న నెగిటివ్ వాల్యూస్ అనేవి ఆ పాలినామియల్లోకి రాకూడదు. ఓన్లీ 0 కానీ రిమైనింగ్ వాల్యూస్ కానీ ఆ పాలినామియల్లోకి రావాలి. అలా వస్తే దాన్ని నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటారు. 1 by 1 ఆప్షన్ చెక్ చేసి ఏది పాలినామియల్లో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? x² - 2√x + 3 అనేది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? x² - 2 × √xని ఎలా రాసుకోవచ్చు? x⁻1/2 + 3. ఇప్పుడు పవర్స్ని చెక్ చేద్దాం. ఇక్కడ వేరియబుల్ ఏముంది? x. ఈ వేరియబుల్లో మనకి పవర్ ఎంత ఉంది? 2 అనేది నాన్ నెగిటివ్ ఇంటీజరే కదా, సో ఇది ఈ x² అనేది పాలినామియల్లో రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ వేరియబుల్ని చెక్ చేద్దాం. xకి ఇక్కడ పవర్ ఎంత ఉంది? 1/2. ఈ 1/2 అనేది ఇంటీజర్లోకి వస్తుందా? ఈ 1/2 అనేది ఇంటీజర్లోకి రాదు, ఇది రేషనల్ నెంబర్. సో ఈ ఈక్వేషన్ అంతా మనకి పాలినామియల్లోకి రాదు. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ని చెక్ చేద్దాం. ఏమిచ్చారు? x⁻2/3 + 2x - 3. ఇక్కడ వేరియబుల్ ఏంటి? x. ఈ వేరియబుల్కి పవర్ 2/3 ఉంది, అంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్ అనేది కాదు, ఇది రేషనల్ నెంబర్ ఉంది. కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది కూడా పాలినామియల్ కాదు. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్ ఏముంది? x³ + 2x² - √2x + 3. ఇక్కడ మన వేరియబుల్స్ని చెక్ చేద్దాం. x అనే వేరియబుల్కి పవర్ ఎంత ఉంది? 3 కాబట్టి ఇది నాన్ నెగిటివ్ ఇంటీజర్. ఈ xకి పవర్ ఎంత ఉంది? 2, ఇది కూడా నాన్ నెగిటివ్ ఇంటీజర్. ఈ xకి పవర్ ఎంత ఉంది? ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, ఇది కూడా నాన్ నెగిటివ్ ఇంటీజరే. కాబట్టి ఇక్కడ ఉన్న వేరియబుల్స్ అన్నిటికి
మనకి నాన్ నెగిటివ్ ఇంటీజర్ అనేది వచ్చింది కాబట్టి మనకి ఈ ఈక్వేషన్ అనేది పాలినామియల్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి? x³ + 2x² - √2x + 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో ఏది పాలినామియల్ కాదో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో పాలినామియల్ కాకుండా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ax + b అనే ఈక్వేషన్ ఉంటే ఇది పాలినామియల్ ఎలాగవుతుందంటే x అనే వేరియబుల్లో పవర్ అనే దాన్ని బట్టి ఇది పాలినామియలా కాదా అని మనం చెప్తాం. ఈ వేరియబుల్లో పవర్ అనేది నాన్ నెగిటివ్ ఇంటీజర్ అయితే, నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే ఏ వాల్యూస్ వస్తాయి? 0, 1, 2, 3 అండ్ సో అని ఈ వాల్యూస్ మాత్రమే ఈ వేరియబుల్ అనేది కలిగి ఉంటే అప్పుడు అది పాలినామియల్ అవుతుంది. అలా కాకుండా నెగిటివ్ ఇంటీజర్స్ ఉండి లేకపోతే p/q ఫామ్లో వాల్యూస్ ఉంటే అది పాలినామియల్ కాదు. సో దీన్ని బట్టి ఈ 4 ఆప్షన్స్లో ఏది పాలినామియల్ కాదో ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? x² + √2x + 4. ఈ ఈక్వేషన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, ఇది కాన్స్టెంట్ వాల్యూ. ఈ వేరియబుల్కి పవర్ ఎంత ఉంది? 2 అంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్. ఈ వేరియబుల్కి పవర్ ఎంత ఉంది? ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. ఇది కూడా నాన్ నెగిటివ్ ఇంటీజరే. సో ఇది ఏమవుతుంది? పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? x² + 2x - √2. ఇక్కడ వేరియబుల్స్ ఏమున్నాయి? ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్. దీనికి పవర్ ఎంత ఉంది? 2. ఈ 2 అనేది నాన్ నెగిటివ్ ఇంటీజర్. ఇక్కడ x అనేది ఉంది, దీనికి ఏమీ లేకపోతే ఏమున్నట్టు? 1 అనే పవర్ ఉన్నట్టు. సో 1 అనే పవర్ కూడా నాన్ నెగిటివ్ ఇంటీజర్ కాబట్టి ఇది కూడా పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్లో ఏమి ఇచ్చారు? √2x² + 2x + 4. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్. ఈ వేరియబుల్కి పవర్ ఎంత ఉంది? 2. ఈ వేరియబుల్కి పవర్ ఎంత ఉంది? ఇక్కడ ఈ వేరియబుల్కి పవర్ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. సో ఈ 2 అనేది నాన్ నెగిటివ్ ఇంటీజరే, 1 అనేది నాన్ నెగిటివ్ ఇంటీజరే కాబట్టి ఇది కూడా పాలినామియల్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం. 1/x² + 4. 1/x² ఎలా రాసుకోవచ్చు? ఇదే ఫామ్లో ఉంది. 1/a = a ఇన్వర్స్ అనే ఫామ్లో ఉంది. అంటే ఏ ప్లేస్లో ఏముంది? x² అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? x⁻−2 + 4. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఈ వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్కి పవర్ ఎంత ఉంది? -2 అంటే నెగిటివ్ ఇంటీజర్ ఉంది. నెగిటివ్ ఇంటీజర్ ఉంది కాబట్టి ఇది పాలినామియల్ కాదు. సో మన ఆన్సర్ ఏంటి? 1/x² + 4.